హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్లో 13వ వారం నామినేషన్స్ ఇప్పటికే ముగిశాయి. అయితే 13వ వారం నామినేషన్స్లో భాగంగా మొత్తం హౌస్లో ఉన్న హౌస్ మేట్స్, అలాగే హౌస్ నుంచి 12వ వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయిన యష్మి అందరూ కూడా ఏకదాటిగా గౌతమ్పై పడిపోయారు అనే చెప్పవచ్చు. మొత్తంగా గౌతమ్కి ఏకంగా 5 ఓట్లు అయితే వచ్చాయి. 5 మంది నామినేషన్ చేయడం జరిగింది. అందులో మొదటి ఓటు యష్మిది అని చెప్పవచ్చు. యష్మికి స్పెషల్ పవర్ ఇచ్చి ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాంబ్లో భాగంగా ఒకరిని నామినేట్ చేయాలి అని చెప్తే యష్మి గౌతమ్ని నామినేట్ చేసింది. దీంతో అక్కడి నుంచే గౌతమ్ కౌంటింగ్ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత నామినేషన్స్లో భాగంగా నబీల్, పృథ్వీ, నిఖిల్, ప్రేరణ ఈ నలుగురు కూడా నామినేట్ అయితే చేయడం జరిగింది. ఈ నలుగురితో పాటు యష్మి వేసిన ఓటుని క్యాలిక్యులేట్ చేసుకుంటే గౌతమ్కి ఈ వారం 5 ఓట్లు వచ్చాయి. అయితే వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున రోస్టింగ్తో కన్నీళ్లు పెట్టుకున్న గౌతమ్ ఇక నామినేషన్స్లో ఒకరి దాటి ఒకరు, ఒకరిపై ఒకరు అలా వరుసగా గౌతమ్ని నామినేట్ చేయడంతో అందరిపై ఫుల్ ఫైర్ అయ్యి మళ్ళీ ఫైర్ మూడ్లోకి వచ్చేసాడు అని చెప్పవచ్చు. సో నిఖిల్ అయితే గౌతమ్ని మొదట్లో నామినేట్ చేయాలని అనుకోలేదు. అయితే గత వారం వచ్చిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ అలాగే నిన్న వీకెండ్ ఎపిసోడ్లో గౌతమ్ అందరూ కూడా చెప్పింది ఒకటే మాట, మీ అమ్మ వచ్చి వెళ్ళిన తర్వాత నువ్వు గౌతమ్తో క్లోజ్గా ఉంటున్నావు, అది కూడా నీ ప్లాన్లో భాగమే, నువ్వు కావాలనే అలా చేస్తున్నావు అంటూ అందరూ చెప్పడంతో ఇక విధిలేని పరిస్థితుల్లో గౌతమ్ని నామినేట్ చేయాల్సి వచ్చింది నిఖిల్. సో ఏదేమైనా కూడా మొత్తం 5 మంది గౌతమ్ని ఈ వారం అయితే నామినేషన్ చేసి నామినేషన్స్లోకి తీసుకురావడం అయితే జరిగింది. మరి ఈ 5 మంది చేసిన గౌతమ్ ఈ వారం ఎలిమినేట్ అవుతాడా లేదా అన్నది కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.